ప్రజానాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ రంగ వర్ధంతి కార్యక్రమంలో సూచించారు. స్థానిక 11వ వార్డు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని కటారి హరీష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ పాల్గొన్నారు. రంగా జీవితాన్ని, ఆయన ఆదర్శాలను వక్తలు వివరించారు. కార్యక్రమంలో సుంకర విశ్వం, షేక్ మౌలాలి, మామిడి బత్తుల శ్రీను, పొట్లూరి అశోక్, మైల విజయనాయుడు, ఎరుకలపూడి జయప్రద, మానేపల్లి శేషగిరిరావు, చిల్లంకుర్తి కిషోర్, కర్నాటి సురేష్, తలపల తిరుపతయ్య, కోడూరి శివయ్య, చల్లగుల్ల సాంబశివరావు, శంకర రామ్మోహన్ రావు, వబ్బాని శివనారాయణ, సూర దావీదు తదితరులు పాల్గొన్నారు. రంగాకు ఘన నివాళులు అర్పించారు. ముందుగా ఈ రోజున ఇక్కడికి 11వ వార్డులోకి రావడం అనేది, అలానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు అందరం వచ్చేసి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఈ రోజున ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఈ రోజున స్మరించుకుంటున్నాం. ఇందువల్ల ఆయన చేసిన మెరుగైన సేవలు ప్రజలకు అందించారు కాబట్టి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమంలో ఉండి కూడా మనం లేకపోయినా మనం చేసే సేవలు గుర్తిస్తారు కాబట్టి ప్రజల్లోకి మనం రావాలని తప్పకుండా ఇలాంటి మహానేతులకి ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా జరిపించి వాళ్ళకి ఘన నివాళులు అర్పించారు. వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి మన ఆర్టీఓ ఆఫీస్ సెంటర్లో 11వ వార్డులో జరుపుకుంటాం ఆనవాయితీ. దానిలో భాగంగా ఈరోజు కూడా, ఎందుకంటే ఆయన ఎక్కడుండా ఆయన చేసిన సేవలు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, చివరికి ఆయన చనిపోయే టైంలో కూడా పేదల కోసమే ఆయన నిరాహార దీక్ష చేస్తుంది. ఎందుకంటే ఇలా పట్టాలు కావాలని పేదలు, వాళ్ళ అప్పుడున్న గవర్నమెంటు పేదలకి ఆ పట్టాలు ఇవ్వకపోతే వీళ్ళకి ఇవ్వాల్సిందేనని చెప్పి నిరాహార దీక్షలో కూర్చుంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా ఆయన హత్య చేయటం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక మారుమూల గ్రామంలో ఆయన పుట్టి ఒక కౌన్సిలర్గా, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి, ఎందుకంటే రంగా గారు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదండి, అందరివాడు కాబట్టే ఆ రోజు ఆయన హత్యకు గురి కాబడిన దాదాపు 16 రోజులు తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోయినాయి. ఎందుకంటే దాదాపు BBC న్యూస్లో కూడా ఆయన గురించి వచ్చింది అని అంటే, ఏ స్థాయిలో ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఆయన ఉన్నాడనేది అక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటి ఈ ఏపీలో ఈ విధంగా ఎవరు ఆయన అని చెప్పి చర్చించుకునే ఢిల్లీలో పరిస్థితి ఏర్పడింది అనమాట. మరి కాపు ముద్దుబిడ్డ, కాపు ఆశాజ్యోతి, మరియు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, మరి అందరికీ గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు మరి వంగవీటి రంగా గారు లేనటువంటి విషయం మనం అందరం జీర్ణించుకోలేకపోతున్నాం. మరి అటువంటి వ్యక్తి మరి మళ్ళా ఎప్పుడు పడతాడా అని చెప్పనేసి చూస్తున్నాము.